ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నగరంలోని మీ సేవా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రైతు రాజుగా బ్రతకడాన్ని గుర్తు చేశారు. ఇక రేవంత్ రెడ్డి మోసం చేసి రైతాంగాన్ని నమ్మించి మోసం చేసి రైతు నోట్లో మట్టి కొట్టాడని చెప్పారు. రైతు బంధుకు సంబంధించిన నిధులు 7,700 కోట్లు ఏమయ్యాయో తెలియజేయాలన్నారు. ఆనాడు ఇట్టి డబ్బులు అకౌంట్లో పడకుండా కాంగ్రెస్ పార్టీ ఆపిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రాన్ని విడుదల ద్వారా మాయ మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శ్వేతపత్రం విడుదల చేయడంలో ఆంతర్యమేంటని, నిధులు ఏమయ్యాయో తెలపాలన్నారు. రైతు బంధు నిధులను ఏ మంత్రి కాజేశాడో తెలవలసి ఉందన్నారు. 4,000 పెన్షన్ అందిస్తామంటూ అధికారంలోకి వచ్చారని నేటికి పెన్షన్ అందలేదన్నారు. రైతాంగం పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందో లేదో తెలియాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, కుల్దీప్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలుగా ఎట్లయితే ఉండిరో, వచ్చిన తెలంగాణలో ఎంత గొప్పగా రైతు రాజుగా బతికిండో, తిరిగి ఇదే రేవంత్ రెడ్డి మోసం చేస్తేనే నమ్ముతారు అని మోసం చేసి ఇలా నమ్మించి గొంతుక కోసి రైతాంగాన్ని వంచి ఇలా మోసం చేసి రైతు నోట్లో మట్టి కొట్టాడు. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 7,700 కోట్లు ఎటు పోయినాయో రేవంత్ రెడ్డే స్వయంగా నాకు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 28 తారీఖు నాడు పడాల్సినటువంటి పైసలు పడకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు ఖాతాలలో పడాల్సిన ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి 7,700 కోట్ల రూపాయలు ఎటు మాయమైనాయి? రేవంత్ రెడ్డి జేబులకు పోయినాయా, లేకపోతే ఓ అమాత్యుడు అన్న, ఆయన ఎవరో నాకు తెలియదు, దక్షిణ తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు. ఆ అమాత్యుడు ఎవరో తెరవాలి. ఈ పైసలు ఎక్కడ పోయినాయో తెలంగాణ ప్రజలకు వెంటనే చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇవాళ కాకి లెక్కలు చెప్పి శ్వేతపత్రాలని విడుదల చేసి అబద్ధ మాటలు మాట్లాడి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఇదే పరిస్థితి ఉంది కదా. ఇలా శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాయమాట చెప్పి కాలాన్ని ప్రజాపాలన పేరిట ఇంకో పాలన పేరిట కాలయాపన చేసి ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళను నయవంచన చేసి మోసం చేసే పరిస్థితి దాకా, ఈ ఎంపీ ఎలక్షన్ దాకా కూడా ₹1 ఇచ్చే పరిస్థితి అయితే నాకు కనబడతలేదు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత కూడా మాతోటి ఇది కాదు అని ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడంలో ఆంతర్యం ఏంది? డబ్బులు లేవని. డబ్బులు మరి 7,700 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని. ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ 7,700 కోట్లు ఎక్కడికి పోయినాయి, ఎక్కడికి తరలించిండ్రు, ఏ అమాత్యుడి జేబులోకి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిండు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇది